హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. థంబ్‌నెయిల్ చూసి వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ వస్తది. థంబ్‌నెయిల్ ఏమో అలా ఉంది. మీరు స్వీట్ తింటున్నారని అనుకోకండి. నేను పెట్టిన థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగానే వేలుకి వేలు ఎలా సేవ్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఇవి పాలు నైట్ అంటే నైట్ కాచినప్పుడు పాలు విరిగిపోయాయన్నమాట. మామూలుగా మార్నింగ్ హాఫ్ లీటర్ పాలు కాచిన తర్వాత కొన్ని వాడేస్తే ఇంకొన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అలానే ఉంచేసాను. నార్మల్‌గా అయితే ఉంటాయి. మరెందుకు విరిగిపోయాయో తెలియదు. సరే అని చెప్పి నేనిక్కడ ఫిల్టర్ చేస్తున్నాను. అంటే ఇవి హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పాలే. పూర్తిగా హాఫ్ లీటర్ కాదు. ఒకవేళ పాలు విరక్కపోతే ఏం చేయాలంటే, మనం పాలు కొంచెం క్రీమ్ మిల్క్ లాంటివి తీసుకుంటాం కదా! అలాంటి మిల్క్ తీసుకొని కాచిన తర్వాత కాస్త నిమ్మకాయ పిండుకుంటే ఆటోమేటిక్‌గా పాలనేవి విరిగిపోతాయి. అలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు డైరెక్ట్ విరిగిపోయాయి కాబట్టి నేనెప్పుడూ ఇలాగే చేస్తాను. చిన్న టీ ఫిల్టర్‌లో ఫిల్టర్ చేస్తుంటే అవ్వట్లేదని పెద్ద ఫిల్టర్‌లో ఫిల్టర్ చేసి ఒక బౌల్‌లోకి తీసి నైట్ కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచేసాను. ఆ మార్నింగ్ ఈ ప్రాసెస్ చేస్తున్నాననమాట. బాండీ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇది కొంచెం కడాయి మందంగా ఉన్నదే తీసుకోవాలి. మనం తీసుకున్న మలాయిని దాంట్లో వేసేసి తర్వాత ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు బెల్లం తురుము, అరకప్పు ఇక్కడ పటిక బెల్లం వేసుకుంటున్నాను. షుగర్ వేయకూడదు. షుగర్ వేస్తే నేను చెప్పిన టేస్ట్ అయితే మీకు రాదు. ఇలా ట్రై చేయండి. ఎంత బావుంటుందో అస్సలు చెప్పక్కర్లేదు. ఇది కాస్త మెల్ట్ అయ్యి కొంచెం లైట్‌గా కలర్ మారుతుంది. బెల్లం వేసాం కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినట్టు వస్తుంది. తర్వాత నేను బెల్లం క్వాంటిటీ ఈ పటిక బెల్లం చూపించాను కదా! సేమ్ అంతే క్వాంటిటీ స్పూన్ల లెక్క చెప్పాలంటే 4-5 స్పూన్ల వరకు పాల పొడి వేసుకోవాలి. ఇవి వేసి కొంచెం మధ్యలో నెయ్యి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్‌లో వేలుకి వేలు ఎలా సేవ్ చేయాలని చెప్పానంటే కల్కండ స్వీట్ కొనాలంటే మార్కెట్‌లో 800 కంటే ఎక్కువైంది. కిలో వచ్చేసి. మనకింత హైజీన్‌గా చేసివ్వరు. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 6 పీసెస్ వచ్చాయంటే అర లీటర్ కంటే తక్కువ పాలతో చేస్తేనే మనకి 6 పీసెస్ చాలా వచ్చాయి. టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంది. దీంట్లో మనం నట్స్ కానీ, ఇంకా ఏమైనా యాడ్ చేస్తే బయట కొన్నప్పుడు ఇంకా కాస్ట్ వాళ్ళు ఎక్కువే వేస్తారు. అది కూడా షుగర్‌తోనే చేస్తారు. మనం ఇక్కడ పటిక బెల్లం కూడా యూజ్ చేసాం. బెల్లం యూజ్ చేసాం. కాబట్టి చాలా హెల్తీ. ఇది ఈ ప్రాసెస్‌లో ఇలా మనం పీసెస్ లాగే కాకుండా మామూలుగా పాలకోవా టైప్ ఉంటాయి కదా! చిన్న చిన్న బిస్కెట్స్ షేప్‌లో రౌండ్ షేప్‌లో అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ పీసెస్ నార్మల్‌గా మనకి మార్కెట్‌లో ఎలా అయితే కల్కండ స్వీట్ దొరుకుతదో సేమ్ అదే ప్రాసెస్‌లో చేశాను. బాగా దగ్గర పడిపోయిన తర్వాత సెపరేట్ అయిపోద్ది కడాయి నుంచి. ఆ టైంలోనే తీసేసి ప్లేట్‌కి ఆయిల్ రాసుకొని గానీ, నెయ్యి గానీ రాసుకొని ఇలాగా సెట్ చేసేసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్‌తో గార్నిష్ చేసుకొని సెట్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా 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 బావుంటది. పటిక బెల్లం మనకి మంచి టేస్ట్ అయితే ఇస్తది. స్వీట్ కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇవే కొలత యూజ్ చేసి మనం కేజీ ఏంటి 2 కేజీలైనా సరే ఇంట్లోనే స్వీట్స్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా హైజీన్ అండ్ హెల్తీ కూడా. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.